ఓం శ్రీ సాయిరామ్. పరిప్రశ్న గ్రంథం నుండి కొంత భాగం తెలుసుకుందాం. హిస్లాప్. యథార్థ ఏకాత్మతా భావన ఎప్పుడు కలుగును? ఒకరి పట్ల ఇంకొకరు దయ చూపించడం ద్వారా సంవేదనను వ్యక్తము చేయటం జరుగుతున్నది. కానీ దయ చూపుట ప్రత్యక్షానుభూతి కాదు. ఒక వ్యక్తి కుక్కను కొట్టినప్పుడు షిరిడీ సాయి బాబాకు గాయములయ్యను. అది వాస్తవికమైన ఏకాత్మతానుభూతి. సాయి: సర్వము దివ్యత్వమే. నీకు నీ దివ్యత్వము యథార్థమనే భావన దృఢముగా ఉన్న ఇతరుల దివ్యత్వమును కూడా ప్రత్యక్షముగా తెలుసుకొనగలవు. నిన్ను నీవు వేరుగా భావించుతున్నంత వరకు ఇతరుల పట్ల దయ్యను వ్యక్తము చేసేదవు. గ్రంథములలో షిరిడీ సాయిబాబాను గురించి వ్రాసిన కథ పూర్తిగా నిజము కాదు. వాస్తవముగా జరిగిన విషయం ఏమంటే, ఒక స్త్రీ షిరిడీ సాయిబాబా కొరకు కొన్ని తీపి వస్తువులను తయారు చేసి పళ్ళెములో ఉంచగా ఒక కుక్క వాటిని తినెను. ఆమె ఇంకొక పళ్ళెంలో తీపి యథార్థములు నిండుకొని షిరిడీ సాయిబాబా వద్దకు వెళ్ళాను. బాబా వాటిని నిరాకరించి తనకు ఆమె ఇదివరకే వాటిని నివేదించినదని, తాను వాటిని స్వీకరించినని, తన ఆకలి తీరనిదని పలికాను. ఆ స్త్రీ తాను మొదటిసారిగా ఆ పదార్థంలో నివేదించుచుంటేనని, అది వరకే బాబా వాటిని తినుట ఎట్లు సంభవించునని అభ్యంతరము తెలిపాను. లేదు, ఇదివరకే నీవు అర్పించితివి, నేను తినగా నన్ను కొట్టితివి అని బాబా బదులిచ్చాను. ఆ విధముగా బాబా వారు తాను సర్వాంతర్యామినని, జీవులన్నీ ఒకటే అని బోధించాను. షిరిడీ సాయి బాబా కాలంలో అతని పట్ల ఎవరూ అంతగా శ్రద్ధాశక్తులు కనపరచలేదు. బాబా అవతార పురుషుడనే గుర్తింపు, అతని జీవితము పట్ల ఆసక్తి బాబా నిర్యాణము తర్వాతనే ఏర్పడినవి. ఆ విధముగా భక్తులు బాబాను గుర్తించిన సంఘటనలు వారికి గుర్తున్న విధముగా రాసి గ్రంథస్థము చేశారు. ఇదే విధముగా రాముని కృష్ణుని కాలములలో కూడా వారి దివ్యత్వమును గుర్తించడం జరగలేదు. కృష్ణుని సాధారణమైన గొల్ల పిల్లవానిగా, రథ చోదకునిగా భావించేవారు. షిరిడీ సాయిబాబాకు 18 సంవత్సరములు రాకపూర్వము అతని జీవితంలో జరిగిన విశేషములు నాకు ఒక్కడికే తెలుసు. అతని దివ్యత్వము తెలుసుకున్న నిజ భక్తుల సంఖ్య అతి స్వల్పము. సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. ఈ ఛానల్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును. సాయిరామ్.